హాయ్ నమస్తే, నేను మీ పవన్ కుమార్. ఇవాళ మీ ముందుకి రావడానికి కారణము, ఒకసారి వీడియో చూడండి. చూసిన తర్వాత మనం దీని గురించి చర్చిద్దాం. इस बार तो देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिद्धू 1.0 में संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और जैसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसने जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़े। ఏంది అంటే మన దేశం మీద మళ్ళీ ఏదో పన్నాగం పన్నుదామని చెప్పేసి పాకిస్తాన్ సిద్ధపడే ఉద్దేశంలో ఉన్నట్టు మన ఆర్మీ జవాన్లకి మెసేజ్ వచ్చింది. ఆ సందర్భంలో మన ఆర్మీ చీఫ్ మోడీ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మోడీ గారు చెప్పింది ఏంటి అనంటే, మనం ఇంతకు ముందు ఆపరేషన్ సింధూర్ లో ఎవరిని భయపడి మనము యుద్ధాన్ని ఆపలేదు. మనం వింటూ ఉన్నాం కదా, ట్రంప్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని ఆపడం జరిగింది. దానికి కూడా డిక్లరేషన్ ఇచ్చిండు. ఏంది అంటే మోదీ, ఏ ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపమంటే మేము ఆపలేదు, ఒక అవకాశం ఇద్దాము పాకిస్తాన్ కూడా అన్న ఉద్దేశంతో యుద్ధం ఆపడం జరిగింది. అదే విధంగా మళ్ళీ లాస్ట్ టైం చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా పన్నాహం పన్నినా గాని ఈసారి మాత్రం మ్యాప్ లో పాకిస్తాన్ అని చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఏ చిన్న టుకుడా కూడా ఉండదని చెప్పేసి డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆర్మీ చీఫ్ గారు పాకిస్తాన్ కి ఇచ్చిన ఆ ఝలక్ ఏంటి అంటే, మీ దేశంలో ఎవరైనా సరే టెర్రరిస్టులు ఉన్నా గాని, టెర్రరిజం ఆలోచన గాని లేకుండా సమూహంగా మీ దేశం నుంచి తీసేయండి. తీయకుండా ఇంకా అదే రకంగా మేము టెర్రరిజం చేస్తాము, ఇండియా మీద ఏదో సాధిద్దామని చూస్తాము అన్న ఆలోచన ఆలోచించారే అనుకోండి, ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 అని ఒక ఆపరేషన్ ఈక్వల్ టు వరల్డ్ వార్ 3 లాగుంటది. తరువాత మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు. మీ దేశం ఏ నలుమూల కాదు, అసలు మ్యాప్ లో ఏడా కనబడదు. ఇది లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ అని చెప్పేసి మోదీ గారు తేల్చి చెప్పేసారు. కాబట్టి ఒరే పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉన్మాదులారా, మీరు దయచేసి మీరు ఏ విధమైన ఆలోచనలు ఆలోచించకుండా మీ బతికేదో మీరు బతకండి. మీరు తినే ఆల్రెడీ సింధు నది నీళ్లు రాక నానా సంకలు నాకుతున్నారు మీరు, ఇంకా ఎందుకు రాబోయ్ మీకు ఆలోచనలు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేను కాదు మా ప్రజలు కూడా చెప్పేది, మీ బతికేదో మీరు హ్యాపీగా బతకండి. ఆ అమాయకమైన ప్రజల ప్రాణాలు తీయకండి. తర్వాత మీ నెత్తి మీదకి దరిద్రాన్ని తెచ్చుకోకండి. మా మోదీ గారు అంత ఈజీ కాదు. మా మోదీ గారిని ఇప్పటిదాకా ఎవడు ఏం చేయలేడు, ఇకపైన కూడా ఎవడు ఏం చేయలేడు, ఎవడేం చేయడు కూడా. కాబట్టి దయచేసి మీరు మీ క్షేమం కోరి చెప్పేది, ఎందుకంటే ఇండియన్ శత్రువునైనా క్షేమం కోరుతారు. కాబట్టి చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ దేశాన్ని జాగ్రత్త చేసుకోండి. ఈసారి మాత్రం టోటల్ నేల మట్టమే పొలాన్ని దున్నిలాగా అయిపోతుంది మీ పాకిస్తాన్. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇక జాగ్రత్తగా ఉంటారా? ఆపరేషన్ సింధూర్ 2.0 మీ మీదికి వచ్చేటట్టు చేసుకుంటారా? అది మీ చేతుల్లో ఉంది. జై హింద్.